బి హోల్ స్క్వేర్ అయ్యేది ఏది మేడం? చెప్పు, గుర్తుకులే వచ్చేస్తాయి. అంటే ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం మేడం. బట్ ఇక్కడ ప్లస్ కాదు, ఇంటూ అంటే ఏబి స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ స్లాష్ 2ab స్లాష్ బి స్క్వేర్. దీన్ని బట్టి చేసేది మేడం. ఏ ఏంటి మేడం? 6 స్క్వేర్ 2 ఇంటూ ఏ వచ్చేసి 6, బి వచ్చేసి 7 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బి హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. సో 6 హోల్ స్క్వేర్ 36, 2 ఇంటూ 6, 2 6 are 12, 12 7 are 12 7 జా there madam, 2 6 are 12 12, 12 7 are 84, 84, 7 7 are 49. దాన్ని మళ్ళీ బ్యాలెన్సింగ్ చేయాలి. సో 9 8 4 4 దిస్ ఇస్ ఆన్సర్. మొత్తం బేస్డ్ ఆన్ ఫార్ములా. ఓకే. డబల్ 4 8 9 మనకు ఆ ఫార్ములా స్లాష్ 2ab స్లాష్ 2bc స్లాష్ 2ac. సారీ ఫార్ములా మేడం. 2ab స్లాష్ b square plus 2a slash 3ac. टू bc c square formula a square slash 2ab slash b square 2ac slash 2bc slash c square. ఓకే మేడం. సో ఇక్కడ ఏని 9 అనుకుందాం, బిని 8, సి వచ్చేసి 7 మేడం. చేయండి మేడం. 9 హోల్ స్క్వేర్ స్లాష్ 2 9 ఇంటూ 8 ఓకే మేడం. సో బి స్క్వేర్ 8 స్క్వేర్ ప్లస్ 2 9 ఇంటూ 7 slash 2 8 7 slash 7 whole square. That's what I'm always saying. 9 9s है मैडम. 81 oblique 2 9s are 18. 2 9 జా 2 9s are 18. 18 8s are మనం చెప్పాల్సిందే. 18 8s are simple madam. 8 64. So 4 14 144. Okay madam. So 144. Next 8 8s are 64 plus 9 7 are 63. 63 into 2. 2 6 6 126. 126 oblique 56 2s are 112 49. డౌట్ వచ్చిందా? లేదు నేను రాస్తున్నాను, ఇంకా డౌట్ రాలే. 9 9 జా 81. సో బ్యాలెన్స్ మేడం 81 144 1
190, 112, 49. Balance 9, 6, 11 plus 0, 11, 20 plus 4, 24, 16 plus 1, 17, 9. So 9, 7, 4, 1, 6, 9. Nine, 7, 4, 1, 6, 9. వచ్చిందా కబీర్ ఆన్సర్? వచ్చింది మేడం. అర్థం కాలేదు మేడం. అర్థమైంది. ఇది ఫార్ములా బేస్డే మేడం. ఈజీ. ఇది- ఫార్ములా వస్తే చాలు. వచ్చేది మేడం. సో నెక్స్ట్ టాపిక్ మేడం. Square numbers ending with 1. 43 page madam. ఈ స్క్వేర్స్ ఇంతకుముందు రాస్తున్నావు చూడు 67 స్క్వేర్. ఒకసారి బోర్డు మీద 67. 67 whole square. ఇప్పుడు నువ్వు ఫార్ములా వేసి అంతా చేసినావు కదా, ఇంత లేకున్నా ఈజ్ ఈక్వల్ టు పెట్టి 67 into 67 అట్లా కూడా అవసరం లేదు. ఇంటూ పెట్టేసి Okay. 7 7 ఎంత 49. 4 9 దూరంగా వేయి, మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి. ఓకే. ఆ? 6 6 ఇంకా దాంతో మనకు పని అవసరం లేదు. ఈ 49లో నుంచి ఒక 1 తీసేయాలి. 49 నుండి 48. రాసేసుకో, ఆన్సర్ అయిపోయా. ఎక్కడ రాయాలి? ఆడి మధ్యలో నువ్వు ఓ, నువ్వు ఎంత చేసినా ఇదే వచ్చేది. అవునా మేడం? నిజంగా ఇప్పుడు నువ్వు పద్ధతి ఇప్పుడు చేసిన ప్రాబ్లం అదే వచ్చిందా 4489? అవును, ఎందుకంటే ఇవి మేము చేసాము ఈ విధంగా. ఓకే ఓకే మేడం. సో నెక్స్ట్ 69 అంటే 9 అయితే 81 అంటే ఇలా రాసుకోవాలి. 9 9 81 అంటే అంటే 80. ఒకసారి చెయ్యి. 8801. మేము ఇవన్నీ పిల్లలు నేర్పిస్తాం, చాలా ఈజీ. ఇంత రామాయణం ఈ విధంగా చేయించు మేడం. మీరు అలా అయితే చూడు కవి, తప్పు వచ్చింది మేడం. ఇది తప్పు వచ్చిందా? మా నీ పద్ధతిలో చేసి చూడు. అంత వచ్చిందా? కానీ చాలా నెంబర్లు పైన వచ్చినట్టు వచ్చేస్తాయి. కొన్ని వస్తాయి మేడం. అంటే దానికి పేరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ 56 హోల్ స్క్వేర్ చేద్దాం మీరు చెప్పినట్టు. దీనికి వస్తుంది అనుకుంటా 36 35 దీన్ని ట్రై చేద్దాం. రాలేదా? ప్రింటరెస్ట్ అనే ఒక యాప్ ఉంది మేడం. ప్రింటరెస్ట్ అనే ఒక యాప్ ఉంది. దాంట్లో మన యూట్యూబ్ లాగే అన్నీ ఉంటాయి కవి. ఓకే ఓకే మేడం. దాంట్లో పోతే కన్నా ఇవన్నీ ఉన్నాయి, ట్రిక్స్ అన్నీ. రావట్లేదు మేడం మీరు చెప్పినట్టు. కానీ వస్తాయి కొన్ని, మన ఏవి రాలేదు. కొన్ని నెంబర్స్ వస్తాయి మేడం. ఆ ప్రింటరెస్ట్ అని యాప్ లేకపోతే కనుక కబీర్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇంకా ఈ మాదిరి ఉంటుంది.
దీంట్లోకి పోయి నీకు ఏదైనా ఒక మోడల్ కావాలని ఈడ కొట్టు, నీకు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. నీకు ఏదైనా ఒక మోడల్ స్క్వేర్స్ కావాలని అన్నీ ఇంకా అదే మోడలే దిగిపోతాయి. ఆ ఫార్ములా కొట్టు, లేకపోతే ఏది వస్తుంది మనకి ఇదేముంది డబుల్ డిజిట్ స్క్వేర్స్. ఇదైతే వచ్చేసింది. కానీ ఎగ్జామ్స్లో ఇది వర్కౌట్ అవుతుంది. అదే మేడం కొన్నింటికే. ఇప్పుడు 53 ఇప్పుడు ఏంది మేడం? సపరేట్ ఫార్ములా ఉంటుంది. మీరు చెప్పినట్లు కాదండి, మీరు చెప్పినట్లయితే కాదు. చూడండి ఇప్పుడు 4 4s మేడం 16. సో 16 + 9 ఎంత మేడం? 16 + 9 25 వస్తుంది. కానీ 24 వేసాడు. ఫార్ములా రాయలేదు చూడండి. సర్లే కాబట్టి మన పాటికి మనం ఓకే. నెక్స్ట్ టాపిక్ మేడం 43 పేజ్ మేడం. సో 43 పేజ్ కూడా ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ ఉందా మేడం? ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ 43 పేజ్లో ఇవన్నీ సేమే కదా? సేమే మేడం, సేమ్. చెప్పండి మేడం. సో డైరెక్ట్గా 43 పేజ్ పిల్లలకి ఈ ఇక్కడ చేసామే మనం ఇన్సేపు డివిజన్ బై డబుల్ డిజిట్ అది లాస్ట్లో చెప్తా. లాస్ట్లో చెప్పండి మేడం. ఇవన్నీ చెప్పేస్తాను. ఇది పెట్టుకుంటే ఇవన్నీ మెంటల్ ఎక్కితే వాళ్ళకి నాకే. కరెక్ట్గా ఉందండి. బుక్ అంతా అయిపోయి చేసినాక లాస్ట్ తీసుకోండి. అప్పుడు చెప్పండి. ఇవన్నీ ఫాస్ట్గా చేసేస్తారు. అవును కరెక్టే. అది లాస్ట్లో చెప్తాను. అవన్నీ చేస్తా. లేదా ఫస్ట్ ఎత్తుకున్నామనుకో వద్దు. ఇప్పుడు 43. సో 43 పేజ్లో కూడా సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం మేడం. ట్రిపుల్ డిజిట్ స్క్వేర్స్ ఇప్పుడు మనం చేసింది మేడం. ట్రిపుల్ డిజిట్ స్క్వేర్ చేసే కదా సేమ్ అదే ప్రాసెస్, వేరే చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ మేడం 47 స్క్వేర్ నెంబర్స్ ఎండింగ్ విత్ 5. ఇవి ఈజీ మేడం. సో ముందు ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయడం. ఎగ్జాంపుల్ 85 హోల్ స్క్వేర్ అన్నా 5 5 is 25. 8 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 9. 9 is ఈజీ. ఇవన్నీ అంతే ఇంకా అంతే, అన్నీ అంతే. ఓకే కదా మేడం? ఒకటి వేసుకుంటాను నేను. ఒకటి చేసుకోండి. ఇవన్నీ ఇంతే. ఎండింగ్ 5 అన్నీ అంతే. అంతే మేడం. వాళ్ళకు ఫాస్ట్గా అయిపోయి 80 ఫస్ట్ చెప్పేస్తా. అంతే మేడం. సో ఏదైతే ఫాస్ట్గా ఉంటుందో అది చెప్పండి. 5 5 is 25. దీనికి నెక్స్ట్ నెంబర్ 9 నేర్చుకున్నారు మేడం వాళ్ళకి. 9 9 8 is 72. సో ఈ విధంగా నెక్స్ట్ టాపిక్ మేడం 49. సో రెండు ఉన్నాయి మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. 35 35.
35 హోల్ స్క్వేరా. సో ఇలా ఉంది, ఓకేనా. సో ఇందులో మనం ఒకటే తీసుకుందాం మేడం. 5 5 25. ఫార్ములా ఏ స్క్వేర్ 2a a స్క్వేర్ 2a స్క్వేర్, ఓకేనా మేడం. సో ఏ స్క్వేర్ అంటే 35 హోల్ స్క్వేర్ స్లాష్ 35 హోల్ స్క్వేర్, ఇదే కదా మేడం. సో 35 హోల్ స్క్వేర్ టెక్నిక్ 1225, ఇదే కదా మేడం. 35 హోల్ స్క్వేర్ 3 ఆర్డర్ నెంబర్ 5 5 25. సో 1225 ఆబ్లిక్ into 2 2450 1225, ఇదే కదా. సో దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేస్తామంటే ఫస్ట్ ఈ 25 తీసేసుకోండి, ఓకే మేడం. 12 ప్లస్ 50 62. సో సారీ 62 డైరెక్ట్గా తీసేస్తాం. నెక్స్ట్ 24 ప్లస్ 25 49. 49 12 యా సార్. $12, 49, 625. వాష్రూమ్స్ ఉన్నాయి బయట. ఉన్నాయి కానీ ఒకసారి చూస్తారు. వస్తానే వాటర్ ఇది ఈజీనే లేదు. ఈజీ మేడం, ఫార్ములా బేస్ చేసుకుంటే అయిపోతుంది మేడం. ఇవన్నీ ఫార్ములా బేస్డే లేదు మేడం.
నెక్స్ట్ డైరెక్ట్గా 55 పేజ్ ఓపెన్ చేయండి మేడం. అయిపోయిందా? చేస్తున్నారు డైరెక్ట్గా. ఇలా చేసేసిన ఒకసారి నాకు ఈజీగా ఉంటుందని నెక్స్ట్ నెంబర్ 4 4 3 12 రాసుకుంటాను. ఇది ఈజీనే. దీనికి ఇది బెటర్ మేడం. నెక్స్ట్ 55 పేజ్ మేడం. ఇప్పుడు 55 ఇవి చెప్పలేదు. 51 అది నెక్స్ట్ టాపిక్లో చేస్తాను. ఎందుకంటే రెండు ఒకే చోట చెప్తే మీకు గుర్తుంటుంది కదా. సో అందుకోసం ఓకే. ఇప్పుడు క్యూబ్ సో స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ రెండు ఒకే చోట చెప్తా, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఫస్ట్ అయితే ఫార్ములా రాస్తాం మేడం. ఏ క్యూబ్ స్లాష్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి స్లాష్ 3ab స్క్వేర్ 3a బి స్క్వేర్ స్క్వేర్ స్లాష్ బి క్యూబ్. బి క్యూబ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. 55 పేజ్ 59 క్యూబ్ 59 క్యూబ్. క్యూబ్ హోల్ క్యూబ్ అనాలా జస్ట్ క్యూబ్ అనాలా? ఎట్లైనా ఉంటుంది. సో ఏ వచ్చేసి 5, బి వచ్చేసి 9 మేడం. ఓకే మేడం. సో ఫస్ట్ ఏ క్యూబ్ అన్నాం. సో 5 క్యూబ్ స్లాష్ 3a స్క్వేర్ అన్నాం, అంటే 3 ఇంటూ 5 స్క్వేర్. బి వచ్చేసి 9 స్లాష్ 3 ఇంటూ 5 9 స్క్వేర్. ఫార్ములా బేస్ చేసుకోండి మేడం. ఓకేనా. నెక్స్ట్ బి క్యూబ్ అంటే 9 క్యూబ్. అక్కడ అది పాయింట్ పెట్టావా లేదా? పాయింట్ మీన్స్ ఇంటూ మేడం. పాయింట్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. అంటే ఇలా పెట్టేసుకోండి. ఈజీ. ఇలా పెట్టేసుకుంటే ఈజీ. ఫైవ్ క్యూబ్ మేడం 125. 5 5 25 25 5 5 ఓకే మేడం. సో నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25. 25 3 75. ఎక్కడికి పైకి వస్తానరా? కడగమని చెప్పు, అంతేగాని పైకి రాకూడదు మీరు. 125 మేడం 125 వేసేసుకున్నారా? సో ఇక్కడ చూడండి 5 హోల్ స్క్వేర్ కదా, అంటే 25 25. 25 3 75. 75 9 ఇదంతా చేసేస్తున్నాం మనం ఇక్కడే. సో 75 9 9 7 63 9 5 45. సో 5 7 6 675 మేడం, కరెక్టా? సో 675 స్లాష్ 9 స్క్వేర్ అంటే మేడం 81. 81 5 81 5 405. అంతే కదా మేడం? ఇదేమో 9 వస్తుందంటే 81. 81 5 405. సో ఇంకా మనం 3తో చేయలేదు ఇంకా. సో 405 ఇంటూ 3 3 4 12 3 5 15. సో 5 1 12. సో 12 1 5. 9 క్యూబ్ అంటే 9 క్యూబ్డ్ 18 మళ్ళా 18 729. 729. ఓకేనా? దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే. ఫస్ట్ 1 డిజిట్ మళ్ళీ 2 డిజిట్ చేయాలి. 29 ఇంతేదా మేడం? సో ఈ 7ని
15తో చేద్దాం. ఓకే 22 22 నెక్స్ట్ 12 12 75 12 ప్లస్ 75 అప్పటికి 87 87 7 6 ప్లస్ 25 125 ఇంకా 125 ప్లస్ 6 అంతే కదా మూడింటికి అంతే మేడం. 131 131 దిస్ ఇస్ ద ఆన్సర్ మేడం.